అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. లక్ష్మీదేవి ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేషరాశి వారికి, వృషభ రాశి వారికి వివాహం చేసుకుంటే ఏం జరుగుతుంది? పెళ్ళి అనేది చాలా విలువైనది. అలాగే చాలా ఉత్తమమైనటువంటి కార్యక్రమం. ఇలాంటి పెళ్లి చేసుకొని చాలామంది అతి కొద్ది రోజుల్లోనే బాధింపబడుతూ, నరకాలు చూస్తూ, ఎన్నో సమస్యలు పడి, ఇంకొంతమంది అయితే పెద్ద పెద్ద కట్నాలు ఇచ్చి కూడా మనశ్శాంతి లేని జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మలుపు తిప్పేటువంటి ఒక విలువైన సంఘటన. ఇలాంటి పెళ్లి విషయంలో చాలా జాగ్రత్త మనం తీసుకోవాలి. ఈ వీడియోలో మీకు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి. ఈ 2 రాశులకి వివాహం జరిగితే ఎలా ఉండబోతుందనేది తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి. గుప్త నిధులు తీయబడును, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల సమస్యలు, చేతబడి నివారణ, ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లో పరిష్కారం చూపబడును. మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, ఈ 2 రాశుల వారికి కూడాను వివాహం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవారు కానీ, మేషరాశిలో ఉన్నటువంటి మగవారు కానీ, వృషభ రాశిలో ఉన్నటువంటి వారిని వివాహం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అదృష్ట గడియలు కలిసి వస్తాయి. ఈ 2 రాశులపైన శివ యొక్క అనుగ్రహం, ఈ 2 రాశులకి శివయ్య అధిపతిగా ఉండటం వల్ల ఈ 2 రాశుల వారు వివాహం చేసుకుంటే చాలా సంతోషంగాను, కుటుంబంలో సంతోషంగాను, భార్యాభర్తలకు గొడవలు లేకుండా ప్రశాంతంగా పిల్లా పాపలతో చాలా సంతోషంగా ఉంటారు. మీరు పెళ్లి చేసుకునే ముందు ఇది ఒక్కసారి చెక్ చేసుకోండి.